ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ పునరుత్థాన దినాన మిమ్మల్ని అందరినీ కలుసుకొని ఈ మాధ్యమం ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకునేటువంటి ఈ భాగ్యము దేవుడు నాకు అనుగ్రహించినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనము నుండి 35వ వచనం వరకు మనం చదువుకోవాలి. కానీ ఆ భాగం అంతా చదువుకోవటానికి చాలా సమయం పడుతుంది. ఒకే ఒక వచనాన్ని నేను చదివి ఈ పునరుత్థాన దినాన మనం ఏమి ధ్యానించుకొనబోతూ ఉన్నామో ఆ అంశాన్ని మీకు ప్రకటన చేస్తాను. 24వ అధ్యాయము లూకా సువార్త 13వ వచనము. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు. ఆ దినమందే అనగా యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి ఆ పునరుత్థాన దినమునందు, ఆ మొదటి దినమునందు జరిగినటువంటి సంఘటనలలో ఒక గొప్ప సంఘటన. లూకా సువార్త మిగతా సువార్తలు మనం చదివితే అర్థమయ్యేది ఏమిటి అని అంటే, ఆ మొదటి పునరుత్థాన దినాన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సుమారు 4 గుంపుల వారికి లేక 5 గుంపుల వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. వారిని బలపరిచాడు, వారిని ధైర్యపరిచాడు. ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాము, యేసు ప్రభువు లేఖనాల ప్రకారము మరణించాడు. ఆయన లేఖనాల ప్రకారమే తిరిగి 3వ దినాన లేచాడు. యేసు ప్రభువుకు సంబంధించింది ఏది కూడా యాక్సిడెంట్ కాదు, అది దేవుని యొక్క సంకల్పము. కనుక పునరుత్థాన దినాన మరి యేసు ప్రభువు ఆ దినము సాయంకాలానికి ఒక సంఘటన మరి జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేమిటి అని అంటే, యేసు ప్రభు తిరిగి లేచినటువంటి ఆ మొదటి దినాన కొందరికి కనిపించాడు, కొందరికి కనిపించలేదు. అయితే యెరూషలేమునకు సుమారు 7 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఎమ్మాయు అనేటువంటి ఒక గ్రామానికి 2 శిష్యులు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు అని అంటే, వారు ఉదయం నుండి సాయంకాలం దాకా యెరూషలేములోనే ఉన్నారు. మగ్దలేన మరియ నాకు కనిపించాడని, లేక కొందరు స్త్రీలు మాకు కనిపించారని, పేతురు మాకు కనిపించాడని, ఇలాగ ప్రభువు మాకు కనిపించాడు అని వారు వింటూ ఉన్నారు. కానీ వారైతే స్వయంగా ప్రభువుని చూడలేదు. వారు ఏమనుకున్నారంటే, యేసు ప్రభు తిరిగి లేచాడంట, కానీ మనమైతే ఆయన్ను చూడలేదు. కనుక మనకు యెరూషలేములో ఇంకేం పని ఉంది? యెరూషలేములో మన పని అంతా అయిపోయింది. యేసు ప్రభువుని నమ్ముకున్నాము, సుమారు 3 సంవత్సరాలు ఆయనతో ఉన్నాము, ఆయన బోధలు విన్నాము, ఇక ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు చేసేది ఏమీ లేక ఇప్పుడు మన ఊరికి వెళ్ళిపోతే అక్కడ మన బ్రతుకు ఎలాగైనా మన ఇష్టానుసారంగా బ్రతకొచ్చని వారు సాయంకాలానికి, ఆ మొదటి పునరుత్థాన దినం సాయంకాలానికి తిరిగి వెళుతూ ఉన్నారు. వారు తిరిగి వెళుతూ ఉంటే పునరుత్థానుడైనటువంటి క్రీస్తు వారి హృదయాన్ని, వారి సంభాషణను, వారి బాధను ఎరిగినటువంటి వాడు. ఈ పునరుత్థాన దినాన ప్రియులారా గమనించండి, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన మానవుడు మాత్రమే కాదు, ఆయన దేవుడు. ఆయన నిత్యత్వము నుండి దేవుడు. ఆయన మనుషులందరినీ ఎరిగిన వాడు, మనుషుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగినటువంటి వాడు. దావీదు యొక్క మాటల్లో, అనుభవంలో మనం మాట్లాడక ముందే, మన తలంపు రాక ముందే ఏమి మాట్లాడతామో, ఏమి ఆలోచన చేస్తామో ఎరిగినటువంటి గొప్ప దేవుడు. అటువంటి దేవుడు ఈ పునరుత్థాన దినాన మనతో కూడా ఉన్నాడు. ఆయన సన్నిధి మనతో కూడా ఉన్నది. ఈ 2 శిష్యులు మరి వారు ఎమ్మాయు అనేటువంటి గ్రామానికి తిరిగి వెళుతూ ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, ప్రయాణంలో నడుస్తూ 14వ వచనము 15వ వచనములో చూస్తే, జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండిరి. వారు సంభాషించుకొనుచు ఆలోచించుకొనుచుండగా
యేసే దగ్గరకు వచ్చి వారితో నడిచెను. అయితే వారు ఆయన్ను గుర్తుపట్టలేక వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులైరి. ప్రియులారా, ఈ యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి వారు ప్రయాణం చేస్తూ వారు ప్రయాణములో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారని అంటే, ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. వారిద్దరి మధ్యన సంభాషణ. యేసు ప్రభు నమ్ముకుని మనము బాగయ్యామనో బాగాలేదనో, ఇప్పుడు మన జీవిత సంగతి ఏమిటనో ఏం మాట్లాడుకుంటూ ఉన్నారో. వారు విశ్వాస భ్రష్టులు కావటానికి ఒక మొదటి మెట్టు వారు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. నువ్వు నమ్ముకున్నావు కనుక నేను నమ్ముకున్నాను, నువ్వు రమ్మంటే నేను రమ్మన్నాను, నువ్వు బాప్తీసం తీసుకోమంటే తీసుకున్నాను, ఇప్పుడు ఏం చేయాలా, ఏమేం మాట్లాడుకుంటూ ఉన్నారో మనకు తెలియదు. వారిలో వారు వాదోపవాదాలు చేసుకుంటూ ఉన్నారు, తర్కించుకుంటూ ఉన్నారు. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభువుకు సంబంధించినటువంటి ఏ విషయాన్ని గురించైనా కూడా మనము విశ్వాసంతో నమ్మాలి, తర్కించుకోని అవసరం లేదు. ఎందుకు అని అంటే, బైబిల్లో చెప్పబడినటువంటి ప్రతి మాట కూడా దైవ ప్రేరేపితమైనది. దేవుడు ప్రేరేపించి 40 మంది గ్రంథకర్తలను ఈ పుస్తకాన్ని వ్రాయించాడు. 66 పుస్తకాలు, ఇండివిజువల్ బుక్స్. కనుక ఆ దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి ఈ సంగతులన్నీ కూడా మనము వాదోపవాదాలు చేసుకోకుండా నమ్మవలసినటువంటి బాధ్యత ఉన్నది. అలాగని బైబిల్ మనం చదివినప్పుడు ప్రతిదీ మనకు అర్థమవుతూ ఉందా అంటే, ప్రతిదీ మనకు అర్థం కాకుండా పోవచ్చు. పేతురు అన్నాడు, పౌలు యొక్క బోధలు కొన్ని అర్థం చేసుకోవటానికి కష్టం అన్నాడు. ఈనాడు బైబిల్లో కొన్ని సంగతులు మనకు కష్టంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది త్రిత్వాన్ని నమ్మనటువంటి వారు యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని తృణీకరిస్తూ ఉన్నారు. కొంతమంది కన్యకాన్పును విశ్వసించినటువంటి వారు అది లేనే లేదు అంటూ ఉన్నారు. యేసు ప్రభువును నమ్మనటువంటి వారు ఆయన ఇంకెక్కడ తిరిగి వస్తాడు, ఆ మాటలు చెప్పి కూడా 2000 సంవత్సరాలు అయింది, ఇంకెప్పుడు వస్తాడు, రెండవ రాకడ లేదు అనేటువంటి వారు కూడా ఉన్నారు. అయితే బైబిల్లో ద్వితీయోపదేశ కాండము 29:29లో ఏమున్నదంటే, మీరందరూ కూడా గమనించాలి, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారియు అగునని చెప్పాను. రహస్యాలు దేవునికి చెందును, బయలుపరచబడినవి మనకు చెందును. కనుక ఏది మనకు అవసరమైతే దాన్ని దేవుడు బయలుపరిచాడు, ఏది మనకు అనవసరమో దాన్ని దేవుడు మరుగ్గా ఉంచాడు. మనము నిమిత్త మాత్రులం. దేవుడు ఆయన ఫైనైట్ బీయింగ్, ఆయనకు నిమిత్తం లేదు, ఆయన సర్వజ్ఞాని. కనుక బైబిల్ గురించి, యేసు ప్రభువుని గురించి, పునరుత్థానాన్ని గురించి వాదోపవాదాల్లోనికి మనం ఎన్నడూ కూడా వెళ్ళకూడదు. రెండవ సంగతి ఏంటంటే, వారు అలాగూ వాదించుకుంటూ 17వ వచనం, లూకా సువార్త 24వ అధ్యాయము 17వ వచనములో వారు వాదించుకుంటూ దుఃఖముఖులైరి, దుఃఖిస్తూ ఉన్నారు. చూడండి, ఎప్పుడైనా కూడా విశ్వాసంలో దిగజారిపోయేటువంటి వారి యొక్క మెట్లు ఎలాగుంటాయంటే, వారు ఎక్కువగా వాదనలు చేస్తారు. రెండవది, వారు వాదన చేసి నమ్మలేక ఆ దుఃఖానికి గురి అవుతారు. కనుక మనం ఎప్పుడూ కూడా వాదోపవాదాలు చేయకూడదు. బైబిల్లో ఇవ్వబడింది మనం నమ్మవలసినటువంటి అవసరత ఉన్నది. అంత మాత్రమే కాకుండా మనము ఈ భాగంలో 16వ వచనములో, అయితే వారు ఆయన్ను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. యేసు ప్రభు, పునరుత్థానుడైనటువంటి యేసు క్రీస్తు వారితో కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వారు ఆయన్ను గమనించుకోకుండా, ఆయన ఏదో ఒక బాటసారి అనుకొని వీళ్ళ వాదోపవాదాల్లోనే మరి ముందుకు వెళుతూ దుఃఖముఖులయ్యి ప్రభువును గుర్తించకుండా వారి కన్నులు మూయబడ్డాయి.
ప్రియులారా, ఇది ఎంత సత్యము! సంవత్సరాల తరబడి క్రైస్తవ మందిరానికి హాజరవుతూ వాక్యాన్ని వింటూ అనేక సత్యాలు గ్రహించకుండా కొందరి కన్నులు మూయబడ్డాయి. విని మరి అర్థం చేసుకోకుండా ఆ క్రొవ్విన హృదయాన్ని కొందరు కలిగి ఉన్నారు. వారు క్రీస్తును గుర్తుపట్టలేకుండా పోయారు. వారు నడుస్తూ ఉండగా 29వ వచనములో మనం ఏం చూసుకుంటున్నామంటే, సాయంకాలమై వచ్చినప్పుడు, సాయంకాలము కావచ్చినప్పుడు ప్రొద్దుకుంకింది. ఇక ఆ చీకట్లో వారి గ్రామానికి చేరారు. వారితో నడుస్తూ ఉన్నటువంటి ఈయనను వారు ఇంకా బాటసారే అనుకుంటున్నారు. అయితే ఏమన్నారు అని అంటే, నువ్వు ఎక్కడికి పోవాలి బాటసారే అనుకొని అడుగుతూ ఉన్నారు. ఆయన ఇంకా ఏదో ముందుకు వెళ్ళాలా అన్నట్లుగా వారికి అభిప్రాయం ఇచ్చాడు. కానీ అయితే వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో పొద్దుకృంకుతూ ఉంది, ఈ రాత్రికి మా ఇంట్లో ఉండు అని ఆయన్ను ఇంటికి ఆహ్వానించారు. ఆహ్వానించడం మాత్రమే కాకుండా ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు అనేటువంటిది 29వ వచనములో ఉంది. వారు సాయంకాలము కావచ్చినప్పుడు ప్రొద్దుకుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన్ను బలవంతం చేసిరు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. చూడండి, అంతకుముందు వారి కన్నులు మూయబడ్డాయి. ఇప్పుడు ప్రభువు వారి కన్నులు తెరిచాడు. ఈ పునరుత్థాన దినాన ఈ మిరకల్, ఈ అద్భుతం, ఈ ఎక్స్ట్రా ఆర్డినరీ అనుభవము ప్రభువు మన జీవితాల్లో చేయాలి. మనము దేవుని సత్యాన్ని గ్రహించేటట్లుగా మన కన్నులను తెరవాలి. లోతైన సత్యాలు గ్రహించేటట్లుగా దేవుడు మన కన్నులను తెరవాలి. ఎప్పుడైతే వారి కన్నులను ప్రభు తెరిచాడో వారు ఈయన పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు అని గుర్తుపట్టారు. వారి సంతోషానికి అవధులు లేవు. ఎంత సంతోషమో చూడండి. 7 మైళ్ళు మరి ఎన్ని గంటల సేపు నడిచారో? 1 గంట నడిచారా, 2 గంటలు నడిచారా, 3 గంటలు నడిచారా? ఎంత ప్రయాసపడ్డారో, ఎంత అలసట చెందారో. ఇప్పుడు ప్రభువు వారి అలసటంతా తీర్చాడు, అనుమానమంతా తీర్చాడు. వారి అనుమానాన్ని తీర్చి, ఇదిగో నేను చెప్పినట్టుగానే మరణించాను, చెప్పినట్టుగానే తిరిగి 3వ దినాన లేచాను. మీరు చెదరిపోతూ ఉన్నారు, మిమ్మల్ని సమకూర్చటానికి నేను మీ వెంట వచ్చాను. కనుక మనం చెదరిపోతూ ఉంటే, దిగజారిపోతూ ఉంటే, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు మన వెంటనే ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, ఆ గడియలోనే, ఆ రాత్రి పూట వారు తడవు చేయకుండా లేచి తిరిగి యెరూషలేమునకు మరి ప్రయాణమయ్యారు. 7 మైళ్ళు మరలా నడిచేసరికి నేను అనుకుంటాను యెరూషలేము వారు చేరేసరికి మధ్యరాత్రి అయిపోయి ఉంటుంది. మధ్యరాత్రి అయిపోయి అక్కడ కూడి ఉన్నటువంటి శిష్యుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మేము ఎమ్మాయు అనేటువంటి గ్రామానికి వెళుతూ ఉండగా పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు స్వయాన ఆయన మా వెంట నడిచి, మా మాటలు విని, మా హృదయాన్ని గ్రహించి, మా అనుమానాన్ని తీర్చాడు. ఆ సంతోషాన్ని పట్టలేక ఈ రాత్రి తిరిగి మేము యెరూషలేం పట్టణానికి వచ్చాము అని చక్కని సాక్ష్యాన్ని ఇచ్చారు. యేసు ప్రభు తిరిగి లేచాడు అని చెప్పటానికి బలమైనటువంటి సాక్ష్యం ఏమిటి అని అంటే, మారిన హృదయాలు, మారిన వ్యక్తులు. యేసు ప్రభు శిష్యుల్లో 11 మందిలో 10 మంది యేసు ప్రభువును పునరుత్థానుడు అయిన తర్వాత స్థిరంగా నమ్మి ఆయా దేశాలకు వెళ్ళి వారు నమ్మిన సత్యము కొరకు హతసాక్షులయ్యారని చరిత్ర అయితేమి, సాంప్రదాయం అయితేమి మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, ఈ పునరుత్థాన దినాన, ఈ ఈస్టరు పండుగ సందర్భంలో నేను మీకు తెలియచేసేది ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచాడు. ఆయన సమాధి
ఖాళీగా ఉంది. పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు మనము ఆయన నమ్ముకుంటే మనం చెదిరిపోయేటట్టుగా ఆయన చేయడు, లేక విశ్వాస భ్రష్టులమయ్యేటట్టుగా చేయడు. ఒకవేళ మనం దారి తప్పినా మరలా దారిలోనికి తీసుకుని వస్తాడు. సంఘాన్ని విడిచిపెట్టినా మరలా తిరిగి ఆయన సంఘానికి తీసుకుని వస్తాడు. అయితే అసలే ప్రభువుని నమ్మకాకుండా ఉంటే అది మహాభయంకరం. కనుక యేసు ప్రభువు నమ్మినటువంటి వారు వాదోపవాదాలు చేయొద్దు, లేక తర్కించుకోవద్దు. వాక్యాన్ని చదవండి, దేవుడు బయలుపరిచినటువంటి విషయాలను నమ్మండి. మరి ఏదో ఒక దినాన ప్రభు చెప్పినట్లుగా నేను వచ్చి నేనుండు స్థలంలో మీరును ఉండులాగన తీసుకొని వెళ్తానన్నాడు పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు. ఒకవేళ మనం చనిపోతే, మనలో కొందరు చనిపోకుండా పోవచ్చు, చనిపోతే యేసు ప్రభు మనల్ని బ్రతికిస్తాడు. ఎలా బ్రతికిస్తాడు? గ్యారంటీ ఏంటి అని అంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమే మన పునరుత్థానానికి అది గ్యారంటీగా ఉంది, అది నిదర్శనంగా ఉంది. పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన 2 చేతులు చాస్తూ మరి విశ్వాస భ్రష్టులు కావద్దు, విశ్వాస భ్రష్టులారా తిరిగి నా యొద్దకు రండి, తిరిగి సంఘంలోనికి రండి, సత్యాన్ని నమ్మండి. ఈ సత్యాన్ని మీరు ఇతరులకు తెలియజేసేటువంటి నా సాక్షులుగా ఉండాలని ప్రభు మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ విధంగా మనము యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని నమ్మి, యేసుక్రీస్తు ఆయన మరణించి సమాధిలో లేడు, ఆయన లేచాడు, ఆయన మరలా వస్తాడు అని సాక్ష్యం ఇస్తూ శేష జీవితము ప్రభు కొరకు బ్రతకాలని నేను మీకు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.